హలో ఎవ్రీవన్, ఈ రెసిపీ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో రెసిపీ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి నా మొబైల్తో వీడియో షూట్ చేస్తుంటే నాకైతే ఒక డౌట్ వచ్చింది. మాకున్న డౌట్లతో మేము చేస్తుంటే మధ్యలో నీ డౌట్ ఒకటి అలా అనకండి, చాలా చిన్న డౌట్ అండి. అయితే ఇప్పుడే అడగనులేండి, వీడియో లాస్ట్లో అడుగుతాను. ఆ చిన్న డౌట్కి క్లారిఫికేషన్ అయితే ఇచ్చండి కామెంట్ సెషన్లో. మరి ఈ గ్యాప్లో ఏం చేద్దాం చెప్పమా? రండి ఐస్ క్రీమ్ చేసుకొని తినేద్దాం. నాకైతే వెనిలా, స్ట్రాబెరీ, ఆరెంజ్ ఈ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అండి. మరి మీకే ఫ్లేవర్స్ ఇష్టమో నాకు చెప్పండి, ఎక్కడ చెప్పాలో తెలుసు కదా. ఓకే, మరి రెసిపీ విషయానికి వచ్చేద్దాము. నేను ఆల్రెడీ మన లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, శ్రీకాకుళం టు జమ్ము ఏ సామాన్లు తెచ్చుకున్నానని. సో ఆ సామాన్లతో పాటుగానే స్ట్రాబెరీ కస్టర్డ్ పౌడర్ అయితే తెచ్చుకున్నాను. తెచ్చుకున్న పౌడర్ తోనే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సరేలే, నువ్వు చేస్తున్నావు కనిపిస్తుంది మాకు కూడా, బట్ ఎంత క్వాంటిటీ ఏంటి అని చెప్తే కదా తెలుస్తుంది. కొంచెం రెసిపీ చెప్పమ్మా. ఓ, నేను అది మర్చిపోయాను. ఏది పడితే అది, ఎంత పడితే అంత వేస్తే మీకు ఎలా అర్థమవుతుంది? సరే మరి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని అందులో 200 ml మిల్క్ సెపరేట్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ స్ట్రాబెరీ కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మిగతా మిల్క్ ని బాయిల్ చేయండి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ని కూడా అందులో వేసి 5 minutes మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కస్టర్డ్ మిక్స్ లో 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ మేడ్, 8 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు స్కిప్ చేసేయండి. నా దగ్గర అవైలబుల్ ఉందని చెప్పి నేను వీటిని రెండింటిని మిక్స్ చేసి మిక్సీలో వేసి 4 hours ఫ్రిడ్జ్ లో అంటే డీ ఫ్రిడ్జ్ లో పెట్టిన వెంటనే కరెంట్ పోయిందండి. అయ్యో, ఎలా అయితే మధ్యలోనే ఆగిపోయిందా ఈ వీడియో? ఐస్ క్రీమ్ ఇప్పుడు చూపించవా అని అనుకోకండి. ఈ లోపు నేనేం చేశానంటే మేము మంచిగా తినేసి కొంచెం మజ్జిగ తాగేసి పడుకొని కూడా లేచిపోయామన్నమాట. అంటే 2 hours కరెంట్ రాలేదు, ఎక్స్ట్రా 6 hours పట్టింది నాకు ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవ్వడానికి. అయితే 6 hours అయిన తర్వాత అంటే పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐస్ క్రీమ్ తీసి చూస్తే మనకు అది సేమ్ క్రష్డ్ ఐస్ లా అనిపిస్తుంది అనమాట. దీన్నే మళ్ళీ కొంచెం మిక్సీ చేసుకొని ఒక 8 hours డీ ఫ్రీజర్ లో కానీ పెట్టుకున్నట్టయితే మనకి ఐస్ క్రీమ్ రెడీ. అంటాను అనుకుంటున్నారా? అంత వేగంగా రెడీ అయిపోతే ఐస్ క్రీమ్ ఎలా అవుతుంది చెప్పండి? డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ 3 కంప్లీట్ అయితే గానీ ఐస్ క్రీమ్ రెడీ అవ్వలేదండి. సర్లేండి, అది రెడీ అయ్యేలోపు నాకు వచ్చిన డౌట్ అయితే క్లారిఫై చేయండి. ఆగండి మర్చిపోయాను. డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఐస్ క్రీమ్ మీద వేయడం మర్చిపోయాను. కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేసి వచ్చి మీకు డౌట్ అడుగుతాను, చెప్పండి. నా డౌట్ వచ్చేసి 10th, ఇంటర్, డిగ్రీ, ఏపీఎస్సి, యూపీఎస్సి ఇవే కష్టం అనుకున్నాను. నా చిన్నప్పటి నుండి స్టడీస్ చాలా కష్టం అనుకున్నాను. బట్ యూట్యూబ్ లోకి వచ్చాక తెలిసింది యూట్యూబ్ చేయడం కూడా చాలా కష్టమైన పని అని చెప్పి. మరి మీరేమంటారు? దీనికి మీ సమాధానం ఏంటి? ఒకవైపు స్టడీస్, దానికి పూర్తిగా ఆపోజిట్ గా ఇంకొక వర్క్ అనమాట. ఇంకొక ఫీల్డ్ లో మనం చేసే వర్క్. స్టడీస్ కష్టం అంటారా, మనం చేసే వర్క్ కష్టం అంటారా? అది నచ్చిందవ్వచ్చు. పూర్తిగా స్టడీస్ నుంచి డిఫరెంట్ ఫీల్డ్లో చేస్తున్నాం మనం. సో మీ సమాధానం ఏంటి అనేది నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అదే నాకు వచ్చిన డౌట్. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ ఓపెన్ చేసేద్దాము. ఐస్ క్రీమ్ అయితే మాత్రం చాలా డెలిషియస్గా టేస్టీగా ఉంది. నేనైతే ఒక్కసారి ట్రై చేయమని చెప్తాను. ఒకవేళ కానీ ఈ ఐస్ క్రీమే కావాలి అనుకుంటే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.